మా డాడీ ఇంటికి వచ్చేసి తిట్టేవాడు, వీడి వల్ల నాకు పరువు పోతుంది, మీ అబ్బాయి తేడాగా బిహేవ్ చేస్తున్నాడు, మీ అబ్బాయి మాడగాడు, మీ అబ్బాయి 0.5 అని చెప్పి నన్ను ఎగతాళి చేస్తున్నారు అని చెప్పి మా డాడీ యూస్ టు స్క్రోల్ మై మదర్. మా అమ్మని తిట్టేవాళ్ళు. మా మదరు నాకు ఈ 10th తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత నుండి మా మదర్ అండర్స్టూడ్ నా సిచ్యువేషన్ ఏంటో అని చిన్న చిన్నగా అమ్మ అర్థమైంది. స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజన్ లో ఉండేది మమ్మీ, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఎలా ట్రీట్మెంట్ దొరుకుతుందా అని మమ్మీ అనుకునేది. జస్ట్ లైక్ ఎవ్రీ పేరెంట్ ఎవరి పేరెంట్ లైక్ అట్లానే. బట్ ఇంటర్కి వచ్చిన తర్వాత నుండి మమ్మీ అర్థం చేసుకుంది నన్ను, నా బిడ్డ మగాడు కాదు, అబ్బాయి కాదు అని చెప్పేసి మూడో ఆడపిల్ల పుట్టింది. యా, షీ రియలైజ్డ్, షీ అండర్స్టూడ్. అప్పటి నుండి నా మీద ఇంకా కేర్ గా చూసుకోవటం స్టార్ట్ చేసింది మమ్మీ. అంటే డాడీ నుండి ప్రేమ దొరకలా నాకు. ఇప్పుడు డాడీ డ్రింక్ చేసేవాడు, సమ్ టైమ్ డ్రింక్ చేసినప్పుడు డాడీ ఎక్కువ ప్రేమ చూపించేవాళ్ళు పిల్లల మీద. బయట నుండి స్నాక్స్ కొనుక్కు రావటం, లేదా గిఫ్ట్స్ కొనుక్కు రావటం తీసుకొచ్చేవాడు, అక్కలకి తమ్ముడికి ఇచ్చేవాడు, నాకు ఇచ్చేవాడు కాదు. బికాస్ ఆఫ్ నా వల్ల తను పరుగు పోతుంది. ఈ పురుషాధిత్యం ఉన్నటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం, పిల్లల కన్నా పరువుకే ప్రాణం ఇస్తారు. మా డాడీ కూడా సేమ్ ఆ కోవకే చెందారు. నా వల్ల తను పరువు పోతుంది అనే ఉద్దేశంతో నన్ను ప్రేమించేవాడు కాదు, నన్ను అసహించుకునేవాడు.